వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఈరోజు శ్రీరామనవమికి మా ఇంటి దగ్గర ఉన్న శ్రీరాముడి గుళ్ళో అయితే కళ్యాణం జరుగుతుందండి స్వామివారికి. సరే మీకు ఒకసారి చూపిద్దాము అనేసి వీడియో అయితే తీసేస్తున్నాను. చూసారా, బయట అయితే కళ్యాణం జరుగుతుంది. లోపల దేవుడి దర్శనం చేసుకోవద్దాము అనేసి మేము లోపలికైతే వెళ్తున్నాము. జనాలు అయితే వచ్చేసారండి. ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేయాలా. భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయండి. ఒకసారి వచ్చేయండి, లోపలైతే చూసేద్దాం దేవుణ్ణి. వినాయకుడు ఒక ప్రదక్షిణ వేసేద్దాము. ఫస్ట్ లోపల టెంకాయ కొట్టుకొని తర్వాత బయటకైతే వెళ్తున్నారండి అందరూ. పిల్ల పూజారిని మాత్రం ఇక్కడే పెట్టేశారు దేవుడి దగ్గర. పెద్ద పూజారి గారు బయట ఉన్నారు. సరే, చిన్న పూజారి గారిని ఇక్కడ పెట్టారు. పిల్లలందరూ టెంకాయలు కొట్టిస్తున్నారు. ఈ గుడికి అయితే నాకు ఒక తీపి గుర్తుండండి. ఎందుకంటే ఇక్కడే మా పెళ్ళి అయితే జరిగింది. ఈ గుడిలోనే, ఇదే ప్లేస్లోనే. చూసేయండి, సీతారాములు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ముందు నుండి ఉందండి. పాతకాలం గుడి. ఈ గుడి అయితే చాలా చిన్నది. ఇక్కడే మా పెళ్ళి అయితే జరిగింది, ఇదే ప్లేస్లోనే, అమ్మాయి ఉండే చోట. చిన్న స్వామివారికి సెల్ఫీలు తీసుకుంటున్నారు పిల్లలు. ఇంక ఇటు సైడ్ అంతా విగ్రహాలు, నాగదేవతలు వాళ్ళు ఉన్నారండి, నవగ్రహ దేవతలు. ఇంకొకసారి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనము. చూసారా, చాలా చక్కగా జరుగుతుంది కళ్యాణం. ప్రతిసారి కళ్యాణం అయితే జరిపిస్తారండి ఇక్కడ. చాలా బాగా నిదానంగా చేశారు కళ్యాణం అయితే. ఇంకా ఆడ భోజనాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు అంతా. అటు సైడ్ అంతా భోజనాలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. కంకణాలు అయితే అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కడుతున్నారండి. సీతమ్మ తల్లికి, జంజం అంటారు కదా, అది శ్రీరాముల వారికి వేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి. ఇక్కడే అయితే భోజనాలు కూడా పెడతారు. అందరూ కలిసే చేస్తారు, ఒక్కరు అని లేకుండా. ఇంటింటికి వాళ్ళకున్నంత తోచినంత వేసుకొని అందరూ కలిసి చేస్తారు కళ్యాణం అయితే శ్రీరాములు. సాయంత్రం అయితే మనకి ఊరేగింపుకు కూడా వస్తారు దేవుడు, ఇంటింటికి వస్తారు. జీలకర్ర బెల్లం అండి. ఇలాంటివి చూడడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి మనకి. అమ్మవారి తాలిబొట్టు అయితే అందరి దగ్గరికి వస్తుందండి మొక్కుకోవడానికి. అక్షింతలు వచ్చేసాయి. అయితే అయిపోయిందండి. హారతి ఇచ్చేస్తున్నారు లాస్ట్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్.